సో ఇప్పుడు మనం ఏంటంటే ది ఐన్ విలేజ్ అని చెప్పి ఒక అల్బహా రీజియన్లో వచ్చాము. దీనికి సంబంధించిన మ్యూజియం, అది పురాతనమైనటువంటి గ్రామం. ఇదంతా ఏంటంటే వాల్కానిక్ రాక్స్ అంటే అక్కడ చదివాను మ్యూజియం అంతా కూడా. ఇక్కడ ఉండే పంటలు ఏం పండిస్తారు ఏంటి అనేది కూడా వివరంగా లోపల రాశారు. అవన్నీ కూడా నేను తర్వాత వివరిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజియంలో. ముందు మనం ఇక్కడ ఒకసారి అసలు ఈ విలేజ్ ఏంటి, ఏన్షియంట్ విలేజ్, దీన్ని చూద్దాం ఒక్కసారి, సరేనా? పెడతాను ఆ తర్వాత పాస్ చేసుకో. అటు జాగ్రత్త తీస్తాను ఇట్లా వీడియోస్లో అది రోడ్డు చూపించు, అది మిగతా నేను చూపిస్తాను. బ్రేక్ అయిపోయింది. సో ఇది మనకు వచ్చేసి ఆ వెనకాల కొండలు చూసారు కదా, అలాగనమాట. పోతే ఇక్కడ ఉండే పంటలన్నీ దాంట్లో చెప్పాడు. యూకలిప్టస్, అది మొగలి పువ్వులు, ఓకే, అరటి మొక్కలు, దానిమ్మ, ఓకే, దానిమ్మ, తర్వాత ఖర్జూరము, ఓకేనా. తర్వాత ఇంకేదో రాసాడు, ఇంకా చాలా నేను చెప్తాను. నేను బ్యాసిల్ సీడ్స్ అంటే సబ్జా గింజలు, ఇటువంటివన్నీ కూడా. ఇది గ్రామము. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తోటలు అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలి, సమిష్టి వ్యవసాయం చేసేవారు. ఏంటిది? సమిష్టి వ్యవసాయం చేసుకునేవారు. ఇక్కడ అరటిపండు ఇందాక తిన్నాను. ఎలా ఉంది కదా అరటిపండు? కాత్య హాయ్ చెప్పు ఒకసారి. పాయమ్మా ముద్దు పెట్టి అందరికీ. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాత్య అక్కడ ముద్దు పెట్టింది అందరికీ. ఇంకో ఇది విలేజ్ అనమాట. అంటే ఇది వాల్కానిక్ రాక్స్ అంటాయి. నేను చదివాను, వాల్కానిక్ రాక్స్, ఆ అగ్నిపర్వతపు రాళ్ళు అనమాట. ఆ రాళ్లతో చక్కగా పేర్చి కట్టబడింది. దీన్ని మళ్ళీ ప్రభుత్వం వారు ఏం చేయలేదండి. మన సైడ్ మళ్ళీ సెట్టింగ్ చేస్తారు, ఏం చేయలేదు. యాస్టీస్గా వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాలు కాదు, వందల సంవత్సరాలే ఆ క్రితం నిర్మించినటువంటి ఇది అనమాట. ఈ కొండని ఎలా చెక్కారో చూడండి ఒకసారి. మెట్లు చూపిస్తాను. కొండనే మలిచారు చూడండి. మనకి మాచర్ల సైడ్ ఉంటాయి, ఆంధ్రాలో మాచర్ల సైడు పలకలు ఉంటాయి. ఈ బలపాలు తయారు చేస్తారు అక్కడ వాళ్ళు ఎక్కువగా గోడలు ఇలాగే నిర్మించుకుంటారు. చూసారా? అసలు చూడండి ఎంత చక్కగా పాలిషింగ్తో, ఎంత నీట్గా. ఇదే గ్రామంలో ఇక్కడ కూర్చోటాకి అనమాట. సాయంత్రాలు కూర్చోటాకి కన్నా జాగ్రత్త కన్నా కోతులు ఈ విధంగా. అటా సో ఏంటా సౌండ్ అనుకున్నా, అన్ని కోతులు అనమాట. వాటర్ సోర్స్, అది కూడా మోత వస్తుంది. అది వాటర్ వెళ్తుంది చూడండి అక్కడ, అదిగోండి వాటర్ వినపడుతుందా? ఏంటా సౌండ్ అనుకుంటున్నా నేను. వాటర్ వెళ్తుందట, అదిగో నీరు, అదిగో నీరు, స్ప్రింగ్ ఎక్కడి నుంచో వస్తుంది. అది అదిగో అత్తిపండు చెట్టు, పియర్స్, అన్ని రకాలు ఉన్నాయి. అక్కడ రాశాడు అక్కడ ఏమేమి పంటలు ఉంటాయి అనేది. అదిగో కోతులు చక్కగా, అదిగో ఇలాంటివి కొన్ని వేల తోటలు ఇక్కడ ఉన్నాయంట, నాకు చెప్పారు అక్కడ. చూద్దాం. ఇంకో విలేజ్ కూడా వెళ్తున్నాను, షడా విలేజ్ అని, అది కూడా పురాతన విలేజ్. సో ఈ విధంగా ఏంటంటే గవర్నమెంట్ వీటిని ఈ మ్యూజియాల కింద ఏర్పాటు చేసింది వీటిని. చూద్దాం ఆ రోజు ఉన్నటువంటి గ్రామ నిర్మాణం ఏంటి అసలు
ఎలా ఉన్నారు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది తలుపు, ఇదేదో లాక్ చేస్తున్నట్టుందా, లేదు తేగేసేసారు. లేదు అది లాక్ ఇక్కడ ఓపెన్ ఉంది. సో ముందు ఒకసారి అవుటర్కి వెళ్దాం. ఇది ఒక ఇల్లు, ఆ ఇంటికి మెట్లు ఈ విధంగా నిర్మాణం. ఇది క్లోజ్ చేసేసారు. అక్కడ ఒక డోరు, అది క్లోజ్ చేశారు. చూద్దాం, 1 by 1 వెళ్దాం. సో మనకు వచ్చేసి గ్రామానికి కనా అక్కడే ఉండండి, అటు ఎక్కుతారా? ఇక పోతే గవర్నమెంట్ వాళ్ళు ఒక్క నిమిషం చూద్దాం. ఇది మాస్క్, అంటే ఓపెన్ మాస్క్ లాగా ఉంది. ఇక్కడే ఉండి చేసుకుంటాం ఓపెన్ మాస్క్, అంటే బహిరంగంగానే. ఇదిగో ఇది ఇళ్ళకి కిటికీలు, అవి విండోస్ నిర్మాణం. అదిగో గ్రామం పై దాకా ఉంది చూడండి, అది మెట్లు నిర్మాణం. ఇది యునెస్కో వాడి కింద తీసుకున్నారు, ఎందుకంటే మరి అంత అద్భుతంగా నిర్మించారు కాబట్టి యునెస్కో వాడి చేతిలోకి వెళ్ళింది అది. అదిగోండి వాటర్ స్ప్రింగ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. అదిగో నేను కొంచెం నడుస్తూ తీస్తాను జాగ్రత్తగా. అదిగో కొన్ని కోతులు ఎక్కువ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి కోతులు అయితే చెప్పవసల్లా. ఓకే, ఈ తోట ఆ విధంగా ఉంది. సో నీరు అటు నుంచి వస్తుంది మనకి, చెప్పాగా నేను. నీరు బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, వాటర్ కూడా. ఇది ఏదో కాయలు మరి చూస్తాకి ఏదో ఒక బీన్స్ లాగా ఉన్నాయి. మనం తినదే మనం ముట్టుకోకూడదు, లేకపోతే తినడానికి ఉన్న బూర పాడైంది అనుకో పిచ్చమండా కొడుకులు అయిపోతాం. ఎందుకు వచ్చింది మన తెలంగాణ కాడికి ముట్టుకుంటాం. సో ఏదో చూసి వదిలేటే తప్ప, ఏదో ఇంగ్లీష్ వాళ్ళు ప్రతిదీ అది కొరికి ఇది కొరికి అది చేస్తారు, మచ్చేడి మండా కొడుకులు. అట్లాంటి పనులు మనం చేయకూడదు. మనకి ఎందుకు వచ్చింది, మన అట్లాంటి అడ్వెంచర్లు మనేం కాదు కదా, ఏదో నలుగురికి చూపిద్దామని కదా. సో మన అట్లాంటి పిచ్చపువ్వు పనులు మనం చేయరాదు. సరే ఇంకోటి పోతే ఇదేం చెట్టు ఇది ఏంటి మనం తెలవదు, మనం వృక్షశాస్త్రం ఇంత చదువుకోవాలి. సో ఏదో చెట్టు ఇది, సరే వదిలేద్దాం. అమ్మ అత్తిపండు ఇది, అబ్బా ఇంత పెద్ద అత్తిపండు చెట్ట, నేను ఇదే చూస్తాను, నిజంగా నాకు తెలదు. ఒక అత్తిపండు అయిగోండి, అయిగో మనకి మేడి పండు చూడమేని వేయండి అని అంటారు. అట్లాగే శుక్రుడికి సంబంధించి దోషానికి, శుక్రగ్రహ దోషానికి ఈ యొక్క చెట్టు యొక్క సమిధులతో చేస్తారు. తర్వాత పురుషుల్లో అధికమైన వీర్య ఉత్పత్తి కోసము, సంతానం కోసం కావాలంటే ఈ అత్తిపండు చెట్లే, ఈ అత్తిపండులో దీన్ని అంజీరా అంటారు. ఇది అంజీరా. ఈ పళ్ళ కనుక తిని పాలు కనుక తాగితే అద్భుతమైన వీర్యము ఉత్పత్తి అవుతుంది. మా వేణుగురు గారు చెప్పేవారు అన్నమాట. చెప్పడం కాదు, నిజం అది. అదిగో ప్యూర్ అత్తిపండు, మేడిపండు. ఆహాహాహాహా, వండర్ఫుల్. ఇంత పెద్ద చెట్టు నాకు నిజంగా నాకు తెలవదు, ఇంత పెద్ద అత్తిపండు ఉంటుందని. అంటే దీన్ని బట్టి ఈ పండులు పండిపోయి కిందాకి ఎందుకు పడతాయి, పడవు. ఇవే తినేస్తాయి, ఈ కోతులు తిని పారేస్తాయి ఈ పండంగానే. ఇది ఎక్కడన్నా పండింది ఉంటే కనుక చూద్దాము, దొరకదు, కష్టమే. అయితే ఆ ముందుది కూడా ఏంటో చూద్దాం. ఎందుకంటే బాదం చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఇది పెద్ద బాదం కాదు, చిన్న బాదం అంట చెప్పారు వాళ్ళే. తినే బాదం అంట, చిన్నగా చెప్పాక వాక్కాయలాగా ఉంటుంది సైజ్. అది చూద్దాం, అది కూడా. ఇది బాదం అనుకుంటున్నా, ఆకు చూస్తే అలాగే ఉంది పూర్తిగా.
ఏంటిది చూస్తే బాదం చెట్టు ఆకలాగానే ఉంది. ఏదైనా ఒక కాయ ఉంటే చెప్పచ్చు. చెట్టు మొదలు మాత్రం అరివేర బీభత్సంగా ఉంది. అదిగో అంత జలాశయం మోత. ఓ ఇదిగోండి వాటర్ స్ప్రింగ్స్ ఈ విధంగా వస్తుంది ఇటు. అట్లా నీటికి ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజుల్లో. వీళ్ళు చేసింది కాదు, ఆ రోజుల్లో ఏర్పాటు చేసిందే ఇది కంటిన్యూ అవుతుంది ఇట్లాగా. అంటే ఆ పైనుంచి వచ్చిన నీటిని ఆ విధంగా కిందకి ఇలా చూద్దాం. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది వాటర్. సో ఇది మామిడి చెట్టు అండి, ఇది మామిడి చెట్టు. ఇది ఇక్కడ మామిడికాయ బాగుంటుంది నాకు తెలుసు, నేను తిన్నాను ఆల్రెడీ సౌదీ మామిడికాయ. వాటర్ ఇది తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ విధంగా ఉంది ఏర్పాటు. అంటే వచ్చిన వాళ్ళు విజిట్ ఎవరన్నా ఉండటానికి చేయటానికి అన్నట్టుగా మమ్మను ఎంటర్ అంటే దక్కువలు మసరా తోటలోకి వెళ్తాం నిషిద్ధం అని రాశాడు. ఇదిగో రాశాడు ఇక్కడ మమ్మను అంటే లేదు, నో ఎంట్రీ. దక్కువలు అంటే ఎంట్రీ అనమాట. మమ్మను అంటే లేదు, దక్కువలు అంటే ఎంట్రన్స్, మజరా అంటే తోట. ఇక్కడ మజరాలు అంటే తోట అంటారనమాట. దాంట్లోకి లేదంట. మజారియు అబ్దుల్ రెహమాన్ ఆయన పేరు అనమాట. ఆ తోట యజమాని అబ్దుల్ రెహమాన్ యహీ అమీరీ ఆయన పేరు అదనమాట. తోట యజమాని గారి పేరు అదనమాట. చూద్దాం. నిజమేలే, తోట పాడు చేస్తే ఉంది. అసలు అరుదైన తోట పాపం అక్కడ. సరే చాలా తోట ఈ విధంగా చక్కగా ఇక్కడ కాఫీకి టీకి ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. చూద్దాం, తోటను చూద్దాం. వాటర్ ఇట్లా వస్తున్నాయి. కారబంతి పూలు చెట్లు ఇవి. కారబంతి పూలు, తర్వాత గులాబులు, మనం తైపులో చూసిన రోజెస్ అవి. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక టీ కానీ ఏదన్నా కానీ ఏర్పాటుకి ఇది. అసలు నిజంగా ఈ వాతావరణం చెప్పుకోవాలంటే నోటి మాటలు లేవు, వచ్చి ఎంజాయ్ చేయవలసిందే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చల్లగా అలా ప్రశాంతంగా సాయంత్రం పూట 5 గంటలకి పక్కన ఓ టీ పెట్టుకుని, ఇంకో మాట చెప్పకూడదులే బాగోదు, ఎంతకాదని పెళ్ళైనోడు కాబట్టి, చక్కగా ఆ విధంగా కూర్చుని ఓ టీయో వేడి కాఫీయో పెట్టుకుని, కాఫీ టీ పెట్టుకుని ఈ వాతావరణంలో కూర్చుని చల్లగా 4 కబుర్లు చెప్పుకుని, సాయంత్రం పూట వేడి అన్నం వండుకుని, ఏదైనా మంచి కూర వండుకుని భోంచేసి పడుకుంటే ఆ ఎఫెక్టే వేరు అసలు. ఇది అరటిపళ్ళు. ఆల్రెడీ అక్కడ ఒక గెల ఉంది, చూపిస్తాను. ఇదొక గెల. ఇదొక గెల్ల చాలా ఉన్నాయి. ఎన్ని గెల్లే, మొత్తం అరటి గెల్లే. అక్కడ ఏదో పువ్వులు కూడా ఉన్నాయి. ఇక్కడ తోటలో పూలు ఉన్నాయి, ఆర్కిడ్స్. సది ఓకే అడిగాను. ఓకే ఇదిగో పువ్వులు, ఆ టైప్ పువ్వులు ఇవి. ఆముదం చెట్లు. ఇదిగో మళ్ళీ అత్తిపండు చెట్టు. ఇది చాలా అత్తిపళ్ళు ఉన్నాయి ఇక్కడ.
ఆముదం చెట్టు, ఇది ఆముదం చెట్టు, ఆముదం కాయలు, తలగలు. ఇదేంటో మరి ఏం చెట్లు చూస్తామంటే మరి ఏంటో తెలియట్లేదు, మరి నాకైతే తెలియదు. ఆకును బట్టి ఏం చెప్పచ్చా అంటే పని అది కూడా తెలియట్లేదు. మరి ఇక్కడేమో యూకలిప్టస్ ఉన్నాయి, అక్కడ వేరే. మరి ఇదేంటో మరి అది తోట. ఇదంతా కూడా ఈ విధంగా కారబంతి పూలు. ఇక్కడ ఈ పూలతో అంటే వచ్చేటువంటి వారి కోసం కొంచెం ఏర్పాట్లు చేశారు, రెస్ట్ తీసుకోవటానికి, చేయటానికి, చెందటానికి కానీ ఏదన్నా కానీ. ఇదిగో పువ్వులు ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ, కొన్ని రకాల పువ్వులు. తర్వాత ఈ యొక్క మార్గాన్ని పూర్వం యమనీ దేశస్థులు మక్కా యాత్ర చేయటానికి దీని యొక్క లోయను ఉపయోగించుకునేవారంట. ఈ లోయ గుండా ద్వారా వెళ్ళేవారంట. ఇది రేగు చెట్లు అండి. ఇక్కడ మీకు చెప్పవలసిన రేగు చెట్లు బేపరచు. ఇక్కడ రేక్కాయలు, ఇక్కడ అసలు రేక్కాయలు చెప్పాల్సి చూడండి ఎన్ని రేక్కాయలు అండి. కొమ్మకి కొన్ని వందలు ఉన్నాయి అసలు. ఈ చెట్టు మొత్తం కలిస్తే కొన్ని వేలకాయ దిగుద్ది పంట అంత. మరేంటో మరి అంత ఇది అర్థం కాట్లా. సో అదనమాట. ఇదండి ఈ సౌదీ అంటే రేగిస్తాన్ అనుకుంటారు. రేగిస్తాన్ అంటే ఎడారి అనుకుంటారు. అది కాదు, మొత్తం ఎడారి కాదు. ఈస్టర్న్ పార్ట్లో కొంత మాత్రమే ఎడారి ఉంది, నార్థరన్ పార్ట్లో కొంత ఉంది. మిగతా వెస్ట్రన్ రీజియన్, సదరన్ రీజియన్, ఇది సౌత్ వెస్ట్. దీనికి అంటే నైరుతి భాగం. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా నైరుతి భాగంలో ఎత్తుగా ఉండటం అనేది చాలా కలిసి వచ్చేటువంటి మాట. అందుకని ఇంత గొప్ప ధనిక దేశమైంది. కారణం ఏంటంటే ఆయిల్ రిచ్గా ఈ యొక్క నైరుతి భాగంలో ఎత్తైన కొండలు కలిగి ఉండి చేయటం వల్ల దీనికి ఇంత మహర్దశ అందుకుంది ఈ దేశానికి. మిగతా పక్కనున్న దేశాల కంటే కూడా సౌదీ ఆయిల్ రిచ్ కంట్రీ అవటానికి అందరినీ రూలింగ్ చేయడం గల కారణం ఏంటంటే నైరుతిలో రాహుస్థానం అనేది వీడు ఆక్రమించి వీడి కంట్రోలింగ్లో మొత్తం పెట్టుకున్నాడు. సో కాబట్టి సౌ అనేది శతభిష నక్షత్రం వస్తుంది కాబట్టి దానికి అధిపతి కూడా రాహువే. కాబట్టి అసలు భగవంతుడు నిర్ణయించాడు చూడండి. అది కూడా మ్యాన్ మేడ్ కాదు, అది భగవంతుడే నిర్ణయించాడు. ఆ పేరు, ఆ కథ దానికి ఆయన నిర్ణయించాడు. ఇదిగో ఈ సౌదీ అని పేరు పెట్టాలని పెట్టాలని చేశాడు. కాబట్టి సో వాస్తుశాస్త్రం పరంగానే కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినా కూడా ఆ పేరు బాగా కలిసి వచ్చింది దానికి. రాహు అధిపతి అయ్యాడు. ఆ సౌ అనే దానికి శతభిష నక్షత్రం, కుంభరాశి. ఇక తిరిగి చూసుకునే పని లేదు, నిండు కుండలాగా ఉండదు. ఇక ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుందిగా మీకు. ఇంక చాలా ఉంది చూపిస్తాను. తర్వాత ఆనాడు లోయ చూడండి ఇలాగా. ఇంకా చూసారా మెట్లు కిందకు ఉన్నాయి. అదిగోండి ఇది అత్తిపండు చెట్టు. ఇప్పుడే చూసాను నేను, పైన అత్తిపళ్ళు బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అందుకని అంజీర పండు అంటారు. అందుకని అంత బాగా వస్తుంది పంట. ఇదిగో డౌన్లో మెట్లు చూసారా. అంటే విలేజ్లో నుంచి ఆ విధంగా వాల్స్తో ప్రొటెక్షన్తో ఆ విధంగా ఉండేది అనమాట వాళ్ళకి. అది. సో ఇప్పుడు మనం ఈ విలేజ్ని కొంచెం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటనేది. ఈ విధంగా ఇట్లా వెళదాం. ఫస్ట్ 1 by 1 ఇక్కడ అడిగాను ఎలా ఉంది పైన అంటే చాలా అద్భుతంగా ఉందన్నారు. సో మెట్లు కూడా చాలా పెద్దవి. సో ఇది ఒక గ్రామ నిర్మాణం. మనకు ఆభా చూస్తే ఆభాలో కూడా అలాగే ఉంటుంది. ఇక చూడండి, నీరు బయటికి పోవడం, ఇంట్లో వాడకం నీళ్ళు, అదేమో వర్షం నీళ్ళకి, మళ్ళీ ఆ నీళ్ళు అక్కడికి ఎగ్జిట్. సో మళ్ళా ఇది ఈ విధంగా, ఇదేదో అప్పర్ పార్ట్, అదేంటి తెలియదు. చూద్దాం ఇదేంటిది. ఇది ఇల్లు. చూద్దాం ఎలా ఉందో లోపల.
కనీసం ఒకటన్నా చూద్దాం. చీకటిగానే ఉంది, లైటింగ్ లేదు. సో పైన వీళ్ళు కర్రలు వాడారు. తర్వాత ఈత చెట్లు అంటే అదే ఖర్జూర చెట్లు యొక్క ఇవి వాడారు. అవి వాడి కప్పుల కింద వాడారు. సో ఇంటి నిర్మాణం అనేది ఇలా ఉంది అంటే ఈ విధంగా డౌన్ స్టేర్స్. మరి అదేంటో ఇదేంటో మరి ఇదేంటో తెలియదు. మరి చిన్నది కిచెన్ అనుకుందాం పోనీ. మరి ఇంటి యజమానిను భార్య కలిపి ఒకటైతే పిల్లలకి ఒక రూమ్ మరి తెలదు. ఇది మాత్రం ద్వారబంధం. ఇది మరి వాస్తుశాస్త్ర ప్రకారంగా తలకాయ ఉంచుకుని ఇంట్లోకి వెళ్ళకూడదు, దరిద్రం అంటారు. మరి కొన్ని నాగరికతలు చూస్తూ ఉంటే మరి ఆ నాగరికత వాళ్ళు దరిద్రంలో ఉండి వాళ్ళు నాశనం అయిపోతే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే కాదు కదా. మరి ఏంటో మరి ఏదైనా వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవదు. సరే, ఇది ఈ విధంగా చూద్దాం. ఇది కూడా ఏంటో ఇక్కడ ఒక తలుపు ఇచ్చారు. ఏంటో ఈ తలుపు ఏంటో మరి ఎక్కడికి ఏంటో. అంటే నాకు తెలిసి ఏంటిది ఈ ఇంటి వాళ్ళకి మేడేమో ఒకవేళ. ఇక్కడ కూడా మెట్లు ఇచ్చాడుగా, ఈ మెట్లు ఇచ్చి అటు లోపలికి ఇచ్చారు. అంటే చూద్దాం, అది కూడా చూద్దాం నిర్మాణం ఏంటో. ఒకటి చూస్తే సిమిలర్ స్ట్రక్చర్లోనే ఉంటాయి అన్నీ కూడా. ఇది నీళ్ళు వెళ్ళే మార్గం. సో అంటే వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళ తోట, అదే మనం వచ్చిన రూటు. ఇప్పుడు అది ఇంకొక విలేజ్ అటు వెళ్ళిపోతుంది. సో చూద్దాం. మన గోల్కొండ కోట కన్నా కూడా అద్భుతంగా అది ఉంది. దరిద్రం అంత సన్నాసి గబిళల కంపు, దానికన్నా వేరెట్లు బెటర్ ఇది. చిచి గోల్కొండ కోట దరిద్రం. ఇది ఇక్కడ చూసారా, వీళ్ళు పెయింటింగ్స్ మర్చిపోయారు మీకు చెప్పాలి. ఇదొకటి ఈ ఆభాల కూడా అంతే, వీళ్ళు ఏదైనా కలర్స్ వాడి పెయింట్స్ చేసుకునేవాళ్ళు. ఇదిగో చూడండి, ఎరుపు పచ్చ కనబడుతున్నాయా, ఇవన్నీ పెయింట్స్ ఇవ్వాలి. చెక్క కూడా బాగానే గట్టిగా ఉంది. అంటే మెట్లకు కూడా మన స్టీల్ వాడినట్టుగా వీళ్ళు దీని విధంగా చెక్క వాడి దీని మీద అది మట్టితో అల్లిక్కి రాయిని పెట్టారు. మరి ఏం మట్టో ఏంటో చూడండి, అసలు ఓడట్లా చూడండి, అసలు చేతికి కూడా రావట్లేదు. అది ఇట్స్ రియల్లీ గ్రేట్ నిజంగా. ఇంటి దర్వాజాకి ఒక గొళ్ళెం ఇచ్చారు. ఓహో, ఇది లేదండి, ఇది వేరే పోర్షన్ అండి. ఇది 2 గదులు వెళ్ళేది. అబ్బా తలకాయ తెలియదండి. అబ్బా మరి పెద్ద యజమాని పెద్ద ఇల్లేమో. ఓపెన్ చేసి చూద్దామా? లేదు, డోర్ లాక్ అయ్యి 3 రకాల డోర్లు ఉన్నాయి, లాక్లు. ఇదంతా కూడా టూరిజం వాడు లైటింగ్తో సెట్ చేశాడు నైట్ పూట. సో ఆ విధంగా ఉంది ఇది. చూద్దాం ఒకసారి. సో సలాం అలైకుం. ఇదిగో ఈ విధంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి ఎక్కడికెక్కడికి నిర్మాణం, మెట్ల నిర్మాణం, చాలా విశాలమైన మెట్ల నిర్మాణం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది గ్రామం. ఈ రోజుల్లో మరి మూలమట్టం వేసి దారం వేసినా సరే తాపీ పనోళ్ళు ఇళ్ళు దెంగ పెడుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే దొబ్బ పెడుతున్నారనే కదా దెంగ పెడుతున్నారని చెప్పాలి. ఎక్కడో ఏదో చోట మూల పెరిగిపోద్ది. మరి ఇల్లు చూస్తే నిజంగా ఆ పేర్చుడు ఆ ఇది చూస్తే ఒక్కటి చూపిస్తాను చూడండి. ఎక్కడ ఉందా ఏముంది అదిగో చూడండి, అక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు.
ఎంత బాగా వేశారు అసలు, అద్భుతమైన. అసలు నన్ను అడిగితే ఆ ప్రవీణ్ మోహన్ అంటాడు, ఈ రోజుల్లో ఉంది బొచ్చుగాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు మంచి మంచి ఇంజనీర్స్, మరి ఆ జనరేషన్ ఏమైంది, మరి ఆ యొక్క జీన్స్ ఏమైంది అందరికీ అంటాడు. ఆ జాతి లేదు, ఎప్పుడూ పోయింది, వాళ్ళు వేరేది. ఇప్పుడున్న వాళ్ళంతా సన్నాసి జాతి. సరే, ఇప్పుడు చూద్దాం. ఇది కూడా డోరు ఊడిపోయింది పాపం. కానీ ఈ రోజుల్లో డోర్లు చెదలబెట్టి వస్తున్నాయి టేకు. మరి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఆ డోర్లు నిజంగా ఈ రోజుకి కూడా ఎంత అద్భుతంగా నిజంగా ఉందంటే చాలా గొప్పే. ఇక్కడ ఏదో చూడవలసింది ఇది మనం. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇదిగో ఇక్కడ ఇట్లా ఈ విధంగా మెట్లుండి మళ్ళీ పైన ఒక అటక ఉంది ఇక్కడ. ఇది కొంచెం ఇల్లు 1 2 3 4 5 6 7 గదుల నిర్మాణం ఇక్కడ. అంటే దీని బట్టి కొంచెం పెద్ద యజమాని. మళ్ళీ బయట ఇంకొకటి వేరే. అంటే మరి అతని పరిచారకులు సేవకులు ఉంటారు కదా, మరి సేవకులు కూడా ఇచ్చేవారు. మరి ఏంటో మరి మనకు తెలవదు. ఆనాడు ఉన్నోళ్ళు ఎవరు ఇప్పుడు బతికిలేడు కాబట్టి వీళ్ళు ఏదో ఊహించి చెప్తారు, కానీ అవి నమ్మకూడదు, సాగకూడదు. మనోళ్ళనే మనకి మన పూర్వీకులు ఎవరన్నా అంటే అవడో లేడు, ఎరా ఏం చేశారు పూర్వీకులు, మా పూర్వీకులు తొక్క తోటకరని చెప్తారు. ఇవన్నీ ఒలిపెత్తరు మాటలు, ఇవన్నీ నమ్మకూడదు. ఆడ ఆత్మీయం వచ్చి చెప్పాలి తప్ప, ఆడ ఆత్మ వచ్చి చెప్తున్నా కూడా వీళ్ళు భయపడి పారిపోతారు. అంబాబా ఇది మాట్లాడుతుంది నాతో ఇదని. సో నిజంగా అసలు ప్రొద్దున లేకంగానే నిజంగా ఎంత అద్భుతమైన వ్యూ అంటే, ఈ వ్యూల కోసం కొన్ని వేల రూపాయలు దెబ్బ పెట్టుకుని అసలు మామూలుగా ఎక్కడెక్కడో హిల్ వ్యూ అని, ఆ వ్యూ రిసార్ట్ అని, ఈ వ్యూ రిసార్ట్ అని వెళ్తారు. అసలు ఏ రిసార్ట్కి వెళ్ళకుండా వీళ్ళే గ్రామం నిర్మాణం చేసుకున్నారు. చూడండి అక్కడ ఈ వర్షం నీళ్ళు పైన పడి ఎక్కడ నిలవకుండా ఎక్కడికక్కడికి వెళ్ళిపోవటానికి 1 2 3 దారులు చూడండి ఎలా తీశారు. ఆ వాటం కూడా చూడండి పైనుంచి, అసలు ఎక్సలెంట్ వాటం అసలు అది. అసలు నిజంగా ఆ హిల్స్ కూడా చూడండి అసలు. నిజంగా ఈ టైంలో ఎండ ఎంత ఉందో, సాయంత్రానికి దీని కూలింగ్ దీని అమ్మ బాబులాగా ఉంటుంది ఇక్కడ. ఎలాగైతే వస్తున్నామో అది ది ఐన్. ఐన్ అంటే కన్ను అనమాట. ది ఐన్ అంటే మరి ఏం కన్నో మరి తెలియదు, కానీ ది అంటే ది ఇంగ్లీష్లో ది, వీళ్ళు అల్లు అంటారు. ఐన్ అంటే కన్ను. మరి ది ఐన్ విలేజ్. ఇంకా మిగతాది మనకు తెలియదు అది ఏ ఉద్దేశంతో పెట్టారు. అగ మన కారు ఏమో ఆ ఈత చెట్టు, ఆ కారుకి వెనకాలదు ఆ ఈత చెట్టు దగ్గర అది పెట్టాను. వాళ్ళిద్దరూ కిందకి వెళ్తున్నారు పైకి రాలేక. నేను సరే తీసుకొద్దామని వీడియో వచ్చాను. సో ఈ కొండల్లో 4 రకాలు ఉన్నాయంట. ఆ గ్రేడ్లు కూడా ఏంటో రాశాడు అక్కడ కింద. ఒకసారి మ్యూజియంకి వెళ్ళి మ్యూజియంలో కూడా చూపిస్తాను, చూద్దాము. దీని తర్వాత షెడా అనే విలేజ్ ఒకటి ఉంది, 50-60 కిలోమీటర్స్. అది ఏముందిలే, అరగంటలో కొట్టేస్తాను, పెద్ద విషయం ఏం కాదు అది. లైట్ డౌన్ అవ్వకముందే, నెట్టిన సూర్యుడు ఉన్నాడు, లైట్ డౌన్ అవ్వకముందే తీస్తే చాలా బాగుంటుంది, చూసేవాళ్ళు కూడా చూస్తాకి బాగుంటుంది. సో ఈ విలేజ్ ఇక్కడి నుంచి చూద్దాం ఒకసారి, ఓకేనా. ఇలాగా ఎంత బాగుందో చూడండి నిర్మాణం, అసలు ఎంత బాగుందో చూడండి అసలు విలేజ్ నిర్మాణం. అద్భుతం అద్భుతం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇంత చిన్నగా ఉంది, ఇది మాత్రం కిటికీనేలే, ఎందుకంటే ఇక్కడ మెట్టి వెళ్ళిపోయినాయి. చూడండి అసలు కిటికీ ఈ విధంగా వెంటిలేషన్తో ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, కొన్ని చోట్ల కిటికీలు ఉన్నాయి చూశాను. అమ్మా
నాకు తెలిసి మరి అది ఏమన్నా విలేజ్ హెడ్ మ్యాన్, గ్రామ పెద్ద ఉండేది ఏమన్నా ప్రాంతమేమో. నాడు అటు వెళ్ళాను కానీ అటు లేదు దారి, మరి ఇటు లేదు అతను దానికి అతను మరి వేరే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి గ్రామ పెద్ద అంటే మరి ఆడు అందరికంటే ఎత్తి మీద కూర్చుంటాడు కదా. సో ఇక్కడ ఇల్లు నెంబరింగ్ అనుకుంటే వేసారు. ఇక్కడ 152 ఉంది, అక్కడ 126 వేసారు. సో ఈ దారి మరి అది ఎట్టి వెళ్తుందో ఏంటో మరి అది చూద్దామా. సో ఏది చూసినా సరే దీన్ని ఏ విధంగా ఉంటుంది. కానీ మరి వీళ్ళకి టాయిలెట్ సిస్టమ్ ఏంటో, మరి డ్రైనేజ్ సిస్టమ్ మరి అది మాత్రం తెలియదు. మరి ఎట్లా ఉపయోగించేవారు ఎట్లాగని తెలీదు. ఇళ్ళల్లో అయితే మాత్రం కాదు నాకు తెలిసి. మరి ఎక్కడ మరి బహిర్భూమికి ఎటు వెళ్ళేవారో ఏంటో మరి తెలియదు. ఎందుకంటే ఇళ్ళల్లో అయితే కనుక ఇలా ఉండదు, పాడైపోతాయి కొంపలు, ఇల్లు పాడైపోతాయి. చూసారా పీకి వెళ్తే ఆ విధంగా ఉంది. ఇదాకా వెళ్తాం కూడా అంటే చాలా కష్టం, అది వెళ్ళలేను. ఎందుకంటే మళ్ళీ కింద పాపం పిల్ల మంచినీళ్ళు అని చెప్పి అడుగుతుంది, అందుకే వెళ్ళిపోతాను. సో ఇదండి ఈ యొక్క విలేజ్. అనుకున్నాం కదా, చూద్దాం అనుకున్నాం, చూసాం, చాలా సంతోషం. కల్చర్ ఏంటో మనకు అర్థమైంది. అది ఈ కొండల యొక్క మధ్యలో ఈ గ్రామం, వీళ్ళ యొక్క జీవన విధానం ఈ విధంగా ఉండేదన్నమాట. అది వీటిల్లోనే మళ్ళీ వీళ్ళు కావల కోటలాగా తీశారు. ఇట్లా ఇంకా చూడండి, ఇది చివర్లో చూసారా ఎడ్జి భీములాగా ఎలా వేసేదిగా. నిజంగా వాళ్ళ ఇంజనీరింగ్కి మెచ్చుకోవాలి తెలుసా. వాళ్ళ ఇంజనీరింగ్కి మెచ్చుకోవాలి నిజంగా. అసలు వాళ్ళు వేసినటువంటి, కాకపోతే ఏంటంటే ఇక్కడ పర్షియా వాళ్ళు భారతదేశం మీద దాడి చేసిన తర్వాత ఇండియా నుంచి, అంటే వాళ్ళ దగ్గర కూడా ఉందిలేండి టెక్నాలజీ, వాళ్ళని ఏమో అనుకోవడం మనం. ఎందుకంటే మరి ఇరాక్లో ఇరాన్లో కూడా చాలా గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి వాళ్ళవి. మనకే మన రాజులు నిర్మించారు. ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది చెప్పలేం. కానీ ఒకటి ఏంటంటే భారతదేశం సంబంధించినటువంటి కొన్ని గుర్తులు చాలా చోట్ల మిగిలిపోయినాయి. ఏదో నేను ఆ దేశంలో పుట్టని చెప్పి దేశం గొప్పతనం చెప్పుకోవడం కాదు, చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే నేను ఖతార్లో చూస్తే, ఖతార్లో కూడా భారతదేశానికి సంబంధించిన మూలాలు అక్కడ చాలా ఉన్నాయి, ఖతార్లో కూడా. ఎందుకంటే అక్కడ రామాయణం అది అరబీలో ఉంది ఎప్పుడుదో రామాయణం. నేనే ఆశ్చర్యపోయా. చాలా రోజుల వరకు ఇండియా కరెన్సీనే వాడేవారు, వాళ్ళు రూపాయినే. వీళ్ళు భారతదేశం నుంచి అన్నీ తెచ్చుకునేవారు. మనం చెప్పే కదా, మన జిద్దాలో మ్యూజియంకి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు దండల కింద యాలక్కాయ దండలు వాడేవారు. అది హలో హాయ్, థ్యాంక్ యూ. సో అదనమాట, జారుడుగా ఉంది ఇదంతా కూడా, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది సరే, ఇక్కడికి వచ్చేసి జిఐన్ తరాసి అంటే ఇక్కడ మర్కజ్ అంటే సెంటర్ అన్నమాట. ఓకే, మర్కజ్ జవార్ కరియత్. సో కరియత్ అంటే విలేజ్ చెప్పాను. ది ఐన్ తరాసి అంటే ఏంటంటే ది ఐన్ హెరిటేజ్ విలేజ్ అనమాట. దీనికి సంబంధించి హెరిటేజ్ కమిషన్ అనమాట. హియత్ తరాస్. సో దీనికి సంబంధించి అల్బాహా ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ముందు స్టార్టింగ్ ఒకసారి చూపిస్తాను. ఈ యొక్క సెంటర్ ఎలా పెట్టాడు ఏంటని ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా. ఇదిగో ఈ విధంగా పెట్టాడు దీన్ని, విజిటర్ సెంటర్. ఒకసారి వీడియో తీసేస్తా, వాటరా తెస్తానా.
ఇదిగో చెట్లు ఇక్కడవి. ఓకే, ఇదిగో వర్కింగ్ అవర్స్ సాటర్డే టు మండే, సబాత్. ఓకే, ఇస్తున్నాయిన వర్క్ ఇక్కడ సలాసాయి. మనం వాళ్ళ మంచినీళ్ళు అడిగాం, మంచినీళ్ళు ఇచ్చారు. ఏ కన్నా ఈ బాటిసే యాక్చువల్గా అంత దరిద్రం లేదనుకోండి, కాకపోతే ఈ ఏరియాకి వచ్చినటువంటి దాన్ని ఆ ఏరియాలో ఇట్లా ఉంది. సో కన్నా దాన్ని జాగ్రత్తను. సో ఈ విధంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను. సరే, ఇందాక ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెనింగ్ ఉంటుంది అంటే సరే విజిటర్ సెంటర్ చెప్పాను కదా మీకు నేను. ఓకే, సబాత్ అంటే సాటర్డే నుంచి ఇస్తున్నాయిన అంటే మండే వరకు కూడా ఉదయం 10 నుంచి, సభా అంటే మార్నింగ్, మసా అంటే ఈవినింగ్. అంటే ఉదయం 10 నుంచి, అంటే ఇది అరబ్బీలో ఇటు రాస్తారు, మన ఇంగ్లీష్లో ఇట్లా 10 నుంచి 6 వరకు. నెక్స్ట్ సులాసాయి అంటే ట్యూస్డే మంగళవారం నాడు ఆఫ్ అమ్మట ఇజాజ్. ఓకే, థర్స్డే వెనస్డే అంటే వెనస్డేని అర్బాయి అంటారు. అంటే వీళ్ళు ఆదివారంతో ఫస్ట్ రోజు లెక్కెడతారు. మనకి ఆదివారం నాడు శుభ్రంగా మాంసం దెబ్బ తిని కొంపలో పడుకుంటారు. వీళ్ళు ఆదివారం వర్కింగ్ చేస్తారు. కరెక్ట్గా మన శాస్త్రం ఫాలో అవుతారు. యోమిల్ అహద్, యోమిల్ ఇస్నైన్, యోమిల్ సలోసాయి, యోమిల్ అర్బాయి. అర్బాయి అంటే వెనస్డే, యోమిల్ ఖమీస్ అంటే థర్స్డే వరకు కూడా ఈ టైమింగ్ సభా నుంచి. నెక్స్ట్ యోమిల్ జమా అంటే ఇది ఫ్రైడే నాడు ఈ విధంగా. అంటే మంగళవారం నాడు సెలవు అన్నమాట. సో ఈ విధంగా అల్బాహా ఇన్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ ఏంటి? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఇన్ అల్బాహా రీజియన్ డేటింగ్ బ్యాక్ టు ది స్టోన్ ఏజ్ has come to light. Archaeological evidence in the eastern outskirts of the region and in the northern parts of it has emerged. Al-Baha before the advent of Islam. Islam మాత్రం ఇక్కడ రాకముందు ఎలా ఉండేది? Al-Baha region was active in population activity and the economic movement in the Arabian Peninsula in pre-Islamic times. In fact, it was on the ancient trade route and was a common passage for hunters and food seekers. ఆ రీజన్ ఎలా ఉంది ఏంటి? ఇదిగో ఈ విధంగా పోడు వ్యవసాయం కూడా. అల్బాహా బోస్ అబండెంట్ వాటర్ సప్లైస్, ఫెర్టైల్ సాయిల్ అండ్ అన్ ఎక్స్ట్రాడినరీ వెరైటీ ఆఫ్ ఫ్లోరా విచ్ ఇన్క్లూడ్స్ ఫారెస్ట్ అండ్ ప్లెంటిఫుల్ ప్యాస్చర్స్ గివింగ్ రైజ్ టు గ్రేట్లీ డివర్సిఫైడ్ ఫానా. అంటే ఫ్లోరా అంటే ఫానా రెండు ఉన్నాయి. అండ్ వేరియస్ ఫ్లాక్స్ ఆఫ్ బర్డ్స్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు మేకింగ్ అల్బాహా రీజియన్ సూటబుల్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్. అంతే కదా మరి. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి అల్బాహా బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం ఎలా ఉండేది ఏంటి? ఓల్డ్ ట్రేడ్ రూట్ వ్యవసాయం చేసుకోవడానికి మనకు ఉంది కదా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలో అంతా రీజియన్ సేమ్ అలాగే ఎలా నడుచుకుంటూ వెళ్ళేవారు ఏమిటి అని. మక్కాకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇది వాల్కానిక్ స్టోన్స్ అన్నీ కూడా రాశారు. వాల్కానిక్ స్టోన్స్ అన్నీ కూడా దీనికి ఇరుపక్కల ఉండేవి అనమాట. ఆ విధంగా. నెక్స్ట్ సహవా లొకేటెడ్ ఇన్ ద సౌత్ మక్కా. అంటే మక్కా దీని పక్కనే మక్కా అంటే డిస్టిక్ల కింద ఉంటుంది. 13 భాగాల కింద విభజించాడు మొత్తం దీన్ని. దీంట్లో మక్కాది పక్కనే ఆనుకుని ఉంటుంది. సో ఇది మక్వా, సౌత్ ఆఫ్ మక్వా గవర్నరేట్ అండ్ బీయింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ అల్ హమ్రా సెంటర్. ద సైట్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ రాక్స్. ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయంట ఏన్షియంట్ సౌత్ అరేబియన్. అగో ఇన్స్క్రిప్షన్స్ చూపిస్తున్నారు అక్కడ. ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అని చెప్పి. 2nd century BC, Yangirid and one of them. Next, some of the most famous urban areas. అల్బాహా అర్బన్ ఏరియాస్ ఏంటనేది చూపిస్తున్నాడు అక్కడ ఇచ్చేటండి. మషూకా, లగ్బా, అస్దా, కులుఫ్, ఖలీఫ్ ఈ ఏరియాలు అన్నమాట. వీళ్ళు వాడినటువంటి కాఫీకి సర్వింగ్, నెక్స్ట్ దంచుకునేవి, ఆడవాళ్ళు వాడినటువంటి చేతి కడియాలు, అట్లాగే కాఫీ తయారు చేసుకునేవి, మట్టి నీరు దాచుకునే కొండలు, ఇది కూడా డ్రింకింగ్ మిల్క్, వుడ్ మేడ్ ఆఫ్ వుడ్ అంటే చేసినటువంటి పాలు తాగేవి, నీరు తాగేది, నీరు దాచుకునేవి, త్రాచు, వుడ్తో చేసినటువంటి స్కూపింగ్ గరిటె అనమాట, లిక్విడ్స్ సర్వ్ చేసుకోవడానికి. ఇది సోప్ అనే స్టోన్ అంట, సోప్ స్టోన్ అంట, దాంతో చేసినట్టు వండుకునే పాత్ర. ఏమో వుడ్ ప్లేటు.
సో విలేజ్ హిస్టరీ ఏంటి రాసేటండి. ద ఫౌండింగ్ ఆఫ్ ది ఐన్ విలేజ్ డేట్స్ బ్యాక్ టు ది 10th century, 10వ శతాబ్దంలోది. ఐన్ అరబిక్ వర్డ్ ఫర్ స్ప్రింగ్ అంట. అది ఐన్ అంటే అది అంటే ఐన్ అనేది కన్ను కూడా వస్తుంది అర్థం. కానీ ఇక్కడ AIN కాదు, ఇక్కడ AYN అక్కడ రాశారు చూడండి, ఇక్కడ AYN. ద విలేజ్ అక్వైర్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఎ రన్నింగ్ ఫ్రెష్ స్ప్రింగ్ నోన్ ఫర్ ఇట్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ద సరౌండింగ్ మౌంటైన్స్ అండ్ పాసెస్ త్రూ ద విలేజ్. ఓకే, స్ప్రింగ్ అనమాట ఐన్. Legend has that letters passed in the village and fascinated by its visual consistency. He asked the village heads permission to enter, and one of the villages had him as a guest. He later wrote a report in which he praised the village's wonderful visual consistency, particularly the striking marble on the mountain on which the village was built, and some minerals in the mountains. The village is sometimes known as the marble village. దీని మార్బుల్ విలేజ్ అని కూడా అంటారంట. The marble in the village was used to the expansion of the holy mosque in Makkah during the Saudi era. సౌదీ ఏరా స్టార్ట్ అయిన తర్వాత, సౌదీ శకం, ఇక్కడ ఏదైతే మార్బుల్ వాడారో ఇదేది మక్కాలో ఉన్నటువంటి మసీదుని కడతాకు ఉపయోగించారు. The Ain village continued to be inhabited until was abandoned by the period between 1975 నుంచి 85 మధ్యలో దీన్ని వదిలేశారు. It is considered one of the most beautiful heritage villages in the kingdom and is among the sites on the list of sites. యునెస్కో కూడా తీసుకున్నాడు నామినేషన్. అది అంటే 1985 వరకు కూడా ఇక్కడ ఉన్నారనమాట జనాల నివాసం. అది ది ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ ఆఫ్ అబా. దాన్ని ఆ విధంగా తీశారు వాళ్ళు. ఉన్నాయి అలా మోడల్ వేశారు ఒకటి ఇక్కడ. విలేజ్ ఎలిమెంట్స్, ఈ విలేజ్లో ఏముండేవి అదే రాశాడు. మకూనాత్ కరియతు. ఓకే, మసాజిద్ అంటే మాస్కులు అనమాట, మసీదులు. మస్జిద్ అంటే ఓన్లీ మసీదు. ఫోర్ట్స్ అనమాట, హసూన్ హౌసెస్. బుయూతు అంటే బైత్ అంటే హౌసు, బుయూతు అంటే హౌసెస్ అనమాట. ఇక్కడ రాసి చూడండి, హౌసెస్ ఎప్పుడు కూడా ఎడ్జెస్ మీద, పీక్స్ అండ్ హైట్స్ మీద కట్టుకునేవాళ్ళు అంటే ఇక్కడ. కన్సిస్ట్ ఆఫ్ 1 to 7 floors ఉన్నాయంట. బట్ ఇన్ మోస్ట్ కేసెస్ కంప్రెస్ 2 stories, రెండు అంతస్తులు ఉన్నాయంట. ద గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ జనరల్ అలొకేటెడ్ ఫర్ లైఫ్ స్టాక్, అంటే పశువులు నాటిని పెట్టుకోవాలి, అంటే ఫాడర్, వాటి లెక్క పశుగ్రాసాలు. వైల్ ద అదర్ ఫ్లోర్స్ ఫర్ లివింగ్ పర్పస్ ఉంటాకుండా. హౌసెస్ ఆర్ బిల్ట్ ఆఫ్ స్టోన్స్ అండ్ రూఫ్డ్ విత్ టెంబర్, చెక్కతోనూ రాళ్లతో నిర్మాణం. ద స్టేర్స్ లీడింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్ ఆర్ యూజువల్లీ బిల్ట్ ఆన్ సపరేటెడ్ ల్యాండింగ్. స్టేర్స్ లీడింగ్ టు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేదానికి సపరేటెడ్ ల్యాండింగ్ చేసేవాళ్ళు. అండ్ దోస్ లీడింగ్ టు ద రూఫ్, అవి పైన రీడింగ్. ద ఫస్ట్ ఫ్లోర్ ఆర్టిస్టికల్లీ ఇంటర్లాక్డ్. చూసారా, ఫస్ట్ ఫ్లోర్ ఆర్టిస్టికల్లీ, చాలా ఆర్టిస్టికల్లీ అంటే చాలా అందంగా చక్కగా ఇంటర్లాక్ చేసేవాళ్ళు విత్ సూటబుల్ స్టోన్స్ దట్ ఆర్ లేడ్ విత్ ఇన్ ద కోర్సెస్ ఇన్ ది ఫ్యాకెట్ వాల్. ఓకే, ఆ పక్కన ఉన్నటువంటి వాల్తో దాన్ని అమర్చి కట్టేవాళ్ళు దాన్ని. నెక్స్ట్ ఫోర్ట్స్ అనమాట. కోటలు ఎలా ఉండే, కోటలు ఎలా ఉండే. దేర్ ఆర్ ఎక్స్పెక్ట్లీ 4000 టవర్స్. 4000 టవర్స్ ఉన్నాయి, అంటే వాచింగ్ టవర్స్ అల్బహా రీజన్. ఫోర్ట్స్ ఆర్ అబౌట్ బిట్వీన్ 10 నుంచి 18 మీటర్ల హైట్ ఉంటాయంట ఒక్కొక్క ఫోర్ట్. అలాగే మాస్కులు. నెక్స్ట్ ఎడబి జనరల్ మేడ్ ఫ్రమ్ మిక్చర్ ఆఫ్ క్లే, మట్టితోనూ నీటితోనూ గడ్డితోనూ, అదే స్ట్రా ఎండు గడ్డితోనూ చేసేవాడు. రెక్టాంగులర్ వాల్స్, స్టోన్స్ అక్కడ ఆల్రెడీ రాశారు. వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ వుడ్, ఎలా ఏంటి అలా వుడ్ అనేది. నెక్స్ట్ విలేజ్ లేఅవుట్ ఎలా ఉండేది ఏంటి వెళ్ళదే. ద విలేజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మౌంటైనస్ ఏరియా, అక్కడే ఉండేదంట. ఎట్ ది ఫుట్ ఆఫ్ ది వెస్టర్న్ సరావత్ మౌంటైన్స్ అంటారు ఇట్లా. సరాత్ అబౌట్ 1985 meters అబౌట్ ది సీ లెవెల్. ద విలేజ్, ఇప్పుడు మనం వెళ్ళింది ఆ రీజియన్ ఏమో 2500, ఇదేమో 1985. ద విలేజ్ కన్సిస్ట్ ఆఫ్ 30 houses, 30 హౌస్లు ఉన్నాయంట. దట్ వర్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే. ఓకే, రైట్, బాగానే ఉంది. మౌంటైన్ రోడ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఆర్ హైరార్కికల్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ వైట్ మౌంటైన్ ఓవర్ అన్ ఏరియా. 15,000 square meters కట్టారంట. మొత్తం దూరం నుంచి చూస్తే మొత్తం సింగిల్ క్యాస్ట్ లాగా కనబడుద్ది, అంటే ఒకే రకమైన అంతఃపురం కోటలా కనబడుద్ది అంట. కానీ 30 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. తెలుసా, మట్టిను వుడ్ కూడా అప్టైన్ ట్రీస్ ఎస్ జునిపర్, లోటస్
and a dome were used in the construction of the building's interior walls. The walls are surrounded by palm trees and bananas and khadi farms. The village resident article, okay, doors, windows. ఇక్కడ ట్రీనే ఉపయోగించేవాళ్ళు. వాల్స్ ఇది జునిపర్ ట్రీస్ అంట, వాటిలే ఉపయోగించేవాళ్ళు అంట. అట్లాగే ఫ్రమ్ లోటస్, అది కూడా చెట్టు లోటస్ అంట చెట్టు అది. ద డోర్స్ ఆఫ్ విండోస్ ఆర్ పాలిష్డ్ అండ్ దేర్ ఎడ్జెస్ సెంట్రల్ పార్ట్స్ ఆర్ ఎంబాస్డ్, చెక్కేవాళ్ళు విత్ ఏన్షియంట్ ఫోక్ మోటివ్స్, అంటే అదే జానపద కథలు ఏదైనా సచ్ యాజ్ ఏంటి మఫ్తూల్, మౌలా, మబ్రం అని ఒకసారి వదిలేద్దాం. వాల్స్, గోడలు. ఇకపోతే టోపోగ్రఫీ ఆఫ్ అల్బహా రీజియన్, అంటే లోయర్ తిహామా అనేటువంటిది మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ల వేరు, అంటే ఎర్ర సముద్రాన్ని ఆనుకుని 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నదంతా కదా లోయర్ తిహామా. అక్కడి నుంచి సముద్రం మట్టం నుంచి 300 నుంచి 400 మీటర్ల అబవ్ సీ లెవెల్ ఉన్న ఏరియాని అప్పర్ తిహామా. ఆ తర్వాత సరావత్ మౌంటైన్స్, తిహామా మౌంటైన్స్. ఆ తర్వాత రేంజ్ బిగిన్ అవుతుంది, అదే ఇది చూసారా అల్ అస్దార్. ఇక్కడ సరాత్ మౌంటైన్స్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, గ్రీన్ వ్యాలీస్. ఇప్పుడు మనం ఉంది ఇది, అదే సరాత్ మౌంటైన్స్. నెక్స్ట్ ఇన్లాండ్ ప్లెయిన్స్, అంటే లోపలికి వెళ్ళింది ప్లెయిన్స్. అక్కడ వాటర్ వ్యాలీస్, మౌంటైన్ రేంజెస్ అన్నీ కూడా ఉంటాయి. వాల్కానిక్ రాక్స్ ఇవన్నీ. అది ఏరియా, పాపులేషను, అడ్మినిస్ట్రేషన్ డివిజను, బహా సిటీ ఏంటి, లొకేషను, టోపోగ్రఫీ ఏంటి, అగ్రికల్చర్ యాక్టివిటీ ఏం చేశారు ఏంటి అనేది కూడా మొత్తం ఉంది. అల్బహా అంటారు సౌదీ రూల్, అల్బహా. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ క్రాప్స్. ఇక్కడికి వచ్చేసేసి ఏమి పండించారు ఏంటి అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ చక్కగా నేను చెప్పాక అద్భుతంగా ఉన్నాయి ఫ్రూట్స్ విన్నాడా. ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ క్రాప్స్ ఫర్ విచ్ బహా ఈజ్ ఫేమస్ ఇంక్లూడెడ్ ప్రిక్లీ పియర్స్ పళ్ళు, ఆల్మండ్స్, బనానాసు, ఖడి, బ్యాసిల్, లెమన్స్ అంటే నిమ్మకాయలు, ద్రాక్ష, దానిమ్మకాయలు, మ్యాంగోస్, గోవాసు, జామకాయలు, మింట్, పుదీనా, యాపిల్స్, యాప్రికాట్. ఇన్ అడిషన్ టు గ్రెయిన్స్, లెగ్యూమ్స్, వెజిటేబుల్స్ అండ్ నెటామరిక్ ప్లాంట్స్. అల్బహా ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హనీ. బాగుంటుంది ఇక్కడ తేనె బాగుంటుంది. నేను చూపిస్తాను ఈసారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. అవి చూసారా, ఇవి ఆ మొళ్ళ కాయలు చాలా బాగుంటాయి. వాటర్ రిచ్ అంటారు వాటిని. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ అల్బహా టుడే ఈరోజు ఇలా ఉంది అది సిటీ. ఒకనాడు అలా ఇదిగో ఇలా ఉండేది. కొండల్లో ఆది మానవుడు నివాసం ఎంత చక్కగా ఏర్పరుచుకున్నాడు అనేది ఉదాహరణ. అల్బహా సౌదీ విజన్ 2030. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్స్, క్రాఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్డ్ క్రాఫ్ట్స్ ఫర్ విచ్ ద రీజియన్ వాజ్ ఫేమస్ ఫర్ లెదర్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఇక్కడ చూద్దాం చక్కగా ఆడవాళ్ళు చేతి అల్లికలు, మగవాళ్ళు కూడా చెప్పులు, తేత, కుండలు, అల్లికలు, మగవాళ్ళు కూడా అంత రాడ పనులు, ఎంబ్రాయిడరీ, ద మోస్ట్ పాపులర్ డిషెస్. ఇక్కడ వీళ్ళు వండుకునేటువంటి చెప్తున్నాడు అల్కూత్. మన తోటకూర ఉంది కదా, అదే అల్కూత్. అసీదా ఇదిగా, ఇది మటను, ఈ పక్కన లెట్యూస్, ఆ పక్కన యాస్పర్గాస్. ఓకే, లేదంటే ఉల్లిబొందు వాడతారు. మర్చిపోయి చెప్పాను, ఇక్కడ ఈ ఉల్లిబొందు ఎక్కువ వాడతారు. ఇలా ఆ విధంగా పెట్టుకుంది. మధ్యలో వెల్లుల్లి అది. నెక్స్ట్ దగబీస్. నెక్స్ట్ ఏంటంటే మాంసం కానీ చికెన్ కానీ బ్రాత్ చారులా పెట్టుకున్నాడు, సమ్టైమ్స్ విత్ సమ్ వెజిటబుల్స్. మీట్ కుక్డ్ ఇన్ బ్రాత్. నెక్స్ట్ ట్రెడిషనల్ డిషెస్.
పెర్ఫార్మింగ్ ఆఫ్ ఆర్ట్స్. లాభ నసభానే